ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం. వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్లా ఏ పంటని ఏ రకమైన భూమిలా ఎప్పుడెయ్యాలా, ఏ పంటకు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, గివిడితో పాటు పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఇంకా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు, అనుభవం ఉన్న రైతుల ముచ్చట్లు వినాలనుకుంటే రోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి వినాల. ఈ అల్లటి ఇల్లు వ్యవసాయంలా పంటలల్లా కూరగాయలు పండ్లు పండించే రైతులకు ఏ పంటని ఏ భూమిలా ఎంత సమయంలో ఏ పండ్ల పంటని పండియాలా, గన్లా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా తెలుసుకోవాలంటే గీ ముచ్చట్ల ఇందా. పుచ్చకాయ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో కేలేని పెట్టిన ముచ్చటిందా. పుచ్చకాయ సాగు చేయాలంటే ఎసుంటి వాతావరణం ఉండాలా, ఎందుకంటే ఏ పంట తీసుకున్నా దానికి ఒకటి వాతావరణం ప్రధానం కాబట్టి ఎట్లాంటి వాతావరణం అయితే దీనికి అనుకూలంగా ఉంటుందో చెప్పండి. పుచ్చ అనేది వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేటటువంటి పండు పుచ్చకాయ, తర్బుజా అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే రుచి, అదేవిధంగా మంచి పోషక విలువలు ఉన్నటువంటి పండు, మంచి తీయనటువంటి పండు, పిల్లల నుంచి కూడా పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేటటువంటి పుచ్చ లేదా తర్బుజాను మనం తక్కువ కాలంలోనే పండించి, అంటే దాదాపుగా కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈ సాగు చేసి మంచి దిగుబడి పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సందర్భంలో అంటే మనం ఈ సంవత్సరం ఈ సీజన్ చూస్తే మన ఆదిలాబాద్ పట్టెలోనే ఈ మనకు తొలకరలోనే ఏంటంటే జూన్ జూలైలో భారీ వర్షాల వలన మనం సాధారణంగా పండించే పంటలు పత్తి, సోయాబీన్, అదేవిధంగా కంది పంట కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కూడా ఏమైంది, మళ్ళీ మనకు సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన వర్షాలకు ఈ పూత కాయ దశలో కూడా పత్తిలో బాగా నష్టం జరిగింది. సోయాబీన్ కూడా కోత దశకు వచ్చినప్పుడు వర్షాల వలన కూడా చాలా వరకు నష్టపోయారు. అంటే మొత్తం మీద ఈ సీజన్లో ఏంటంటే రైతులకు చాలా నష్టం అనేది కలిగింది. ఇటువంటి సందర్భంలో ఏంటంటే రైతులు ఎటువంటి పంటలు కంటే తక్కువ కాలంలో మంచి దిగుబడి, మంచి లాభదాయకమైన పంటలను ప్రత్యామ్నాయంగా పండించడానికి చూసేటటువంటి తరుణం. ఈ సమయంలో మనకి ఈ పుచ్చ ఏదైతే ఉన్నదో ఇటువంటి పంటలను కనుక సాగు చేసుకుంటే, మంచి మెలకువలను పాటించినట్లయితే కనుక మంచి ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది వాతావరణం గురించి చెప్పిండ్రు, మరి ఎసుంటి నేలలు అయితే ఈ పంటకు అనుకూలం? మనకు దాదాపుగా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎర్ర నేలలు, ఇసుక నేలలు, వీటిలో మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్నటువంటి నేలల్లో కూడా మంచి దిగుబడులు వస్తాయి. కొంతవరకు ఏంటంటే బంక నేలలు ఉన్నా కూడా, నల్లరేగడి నేలలు ఉన్నా కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఏంటంటే మనం మురుగు నీటిని బయటకు పంపించేటువంటి వ్యవస్థ కల్పించినట్లయితే కనుక నల్లరేగడి భూముల్లో కూడా మనకి సేంద్రియ కర్బనం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం మనం ఏంటంటే ఈ నీటి తడులు ఎప్పటికప్పుడు మెలకువలు పాటించినట్లయితే కనుక ఈ భూముల్లో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఏంటంటే ఆమ్ల నేలలు కాకుండా, క్షార నేలలు కాకుండా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఉదజని సూచిక అనేది ముఖ్యం. మనకు ఉదజని సూచిక మనం పుచ్చ సాగు చేయాలనుకున్నప్పుడు నేల యొక్క ఉదజని సూచిక 6 నుంచి 6.5 ఉన్నట్లయితే కనుక మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ పంట తీసుకున్నా ప్రధానమైనది వాతావరణం, నేల. ఈ రెండిటితో పాటు విత్తనం ఒకటి కూడా ముఖ్యం. అయితే ఈ పుచ్చకాయ లేదా తర్బూజ పంటకు సంబంధించి విత్తనాలకు సంబంధించిన అందులో రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ రకాల గురించి చెప్తారా? ఇప్పుడు పుచ్చలో కూడా చాలా అనేక రకాలు ఉన్నాయి. దీంట్లో మనకు మార్కెట్ని బట్టి విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా విత్తుకునే సమయం కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 2వ పక్షం నుంచి, డిసెంబర్ 2వ పక్షం అంటే డిసెంబర్ 15 తర్వాత, అప్పటి నుండి మనం జనవరి 1వ పక్షం వరకు, డిసెంబర్ 15 నుంచి జనవరి 15వ తారీఖు వరకు పుచ్చ విత్తుకోవడానికి అనుకూలం. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు రకరకాల హైబ్రిడ్స్ అనేవి మనం మార్కెట్లో చూస్తున్నాం. కొంత వేడిని కూడా తట్టుకునేటటువంటి రకాలను చూస్తున్నాం. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా కూడా తట్టుకునేటటువంటి రకాలు, అటువంటి రకాలు చూసినప్పుడు హైబ్రిడ్స్ మనం ఫిబ్రవరి 1వ వారం వరకు కూడా విత్తుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ వీటిలో ఏంటంటే ఇవి మనకు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు కూడా తట్టుకునేటటువంటి రకాలు ఉన్నాయి. మరి మనకేంటంటే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ కంటే దాటినప్పుడు కొంచెం ఏంటంటే మగ పుష్పాలు ఎక్కువ వచ్చి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది తప్పితే
చూస్తే మనకు 40°C లోపల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునేటటువంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. కాబట్టి మనం రైతులు ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా ఈ పుచ్చను విత్తుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం రకాలు చూస్తే కనుక మనకు అసహి ఎమాటో అని, షుగర్ బేబీ అని, అదేవిధంగా మనకు బెంగళూరులో ఉన్న పరిశోధన స్థానం వాళ్ళు పలు రకాలను విడుదల చేయడం జరిగింది. దాంట్లో చూస్తే అర్కా జ్యోతి, అర్కా మాణిక్, అర్కా శ్యామ, అట్లా పలు రకాలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకు పూసా బెదానా, న్యూఢిల్లీ వాళ్ళు డెవలప్ చేసినది పూసా బెదానా, దుర్గాపుర కేసర్, ఇలాంటివి సూటి రకాలు. సూటి రకాలు కాకుండా కమర్షియల్ గా హైబ్రిడ్స్ చూస్తే కనుక అపూర్వ కావచ్చు, మాధురి, మధుబిందు, అదేవిధంగా డ్రాగన్ కింగ్, షుగర్ బేబీ, సాగర్ కింగ్, ఇలా అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అంటే మన ఏరియాలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి రకాలకు ఉంటుందో వాటిని చూసుకొని మనం ఎంపిక చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రకాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ మధ్య కాలంలో మనం కొన్ని రంగురంగుల పుచ్చకాయలు అంటే తర్బూజాలని చూస్తున్నాం. పైన ఆకుపచ్చగా ఉంటుంది, లోపల ఎర్రగా ఉంటుంది. కొన్నేమో పైన పసుపు పచ్చగా ఉంటాయి, లోపల ఎరుపు ఉంటాయి. ఇంకా కొన్నేమో పైన ఆకుపచ్చగా ఉంటుంది, లోపల పసుపు పచ్చగా ఉంటుంది దాంట్లో పండు లోపల. మరి ఇట్లాంటి రకాలు మంచి రకాలైనా ఇవి సాగు చేస్తే ఏ రకంగా ఉంటుంది? మీరు అన్నట్టు అంటే ఇప్పుడు దైనందిన జీవితంలో మన రుచులు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. అంటే రుచులతో పాటు పోషక విలువలు కూడా మనకు అవసరమే. అంటే ఈ రంగురంగుల వాటర్ మిలన్ మార్కెట్లో ఏదైతే చూస్తున్నామో మీరు అన్నట్టు బయట మనకు ఆకుపచ్చ రంగులో నుండి లోపల చూసినప్పుడు కండ చూసినప్పుడు పసుపు రంగులో ఉండడం, లేదంటే బయట మనకు మన తోలు చూసినప్పుడు ఏదైతే ఉన్నదో పసుపు రంగులో ఉండి లోపల ఎరుపు రంగు కండ ఉండడము, అదేవిధంగా లోపల గులాబీ రంగు కండ ఉండడం, కొన్ని రకాలు చూసినప్పుడు తెలుపు రంగు కండ ఉండడం, ఇలా పలు రకాలుగా చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో ఈ రకాన్ని బట్టి పోషక విలువలు మారుతూ ఉంటాయి. అంటే మనకు ఈ బ్రీడింగ్ పరిశోధనల ద్వారా రకరకాల రంగులను సంబంధించినటువంటి ఈ వాటర్ మిలన్ అనేది ఈ పుచ్చను తయారు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఎరుపు రంగు చూసుకున్నప్పుడు వీటిలో ఏంటంటే మనకు లైకోపిన్ అనేటటువంటి ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులను నివారించడానికి లైకోపిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు కొంతవరకు చర్మం కాంతివంతంగా ఉండడానికి, విటమిన్ సి ఎక్కువ ఉండడం వలన ఈ అంటే ఏది ఎరుపు కండ కలిగినటువంటి పుచ్చ రకాలు వీటిలో లైకోపిన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అదే ఇప్పుడు మనము పసుపు రంగు అంటే ఎల్లో కలర్ లేదా పసుపు రంగు వాటర్ మెలన్ చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకు బీటా కెరోటిన్ అనేది ఎక్కువ ఉంటుంది. బీటా కెరోటిన్ అంటే మామూలుగా క్యారెట్లలో ఎక్కువగా ఉంటుంది. మనకి ఇది కంటి చూపుకు సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది. కంటి చూపు సమస్యలు ఏమైనా కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం మంచి అంటే ఎనర్జెటిక్ గా ఉండడానికి, మనిషికి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా ఇంకొక రంగు చూస్తే మనకు నారింజ రంగు కండ కలిగినటువంటి వాటర్ మిలన్ పుచ్చ రకాలు కూడా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మనకు ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం లాంటివి ఎక్కువ ఉండడం. మనం ఎప్పుడైనా ఎండలో బాగా కలిసిపోయినప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు కానీ మనకి ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్స్ తాగని అంటారు. అట్లా న్యాచురల్ గా మనం ఏంటంటే నారింజ రంగు కండ కలిగినటువంటి వాటర్ మిలను మనం తీసుకున్నట్లయితే కనుక మనకు ఉపశమనం లభిస్తుంది, మంచి ఎనర్జీ లభిస్తుంది వెంటనే. అదేవిధంగా గులాబీ రంగు కండగలిగినటువంటి రకాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అంటే చాలా రకాల రంగులలో మనకు వాటర్ మిలన్ లభిస్తున్నాయి. రంగుతో పాటు రుచితో పాటు తమ ప్రత్యేకమైనటువంటి పోషక విలువలను కూడా కలిగి ఉన్నాయి. అంటే ఈ కొత్త రకానికి ఏంటంటే కొంచెం మనకు ప్రజలు మక్కువ చూపడం వల్ల ఏంటంటే డిమాండ్ పెరుగుతున్నది, మంచి ధర కూడా లభిస్తున్నది, రైతులకు కూడా లాభదాయకం. అయితే ఇట్లాంటి ఈ పంటలు మనం సాగు చేసేటప్పుడు విత్తన దశలోనే ప్రధానంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరి విత్తుకునే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా విత్తుకోవాలి, దాని గురించి చెప్తారా? రెండు పద్ధతులు ఉంటాయి. సాంప్రదాయ పద్ధతిలో ఏంటంటే రైతులు మామూలుగా కాలువలు తయారు చేస్తూ ఉంటారు. 60 సెంటీమీటర్ వెడల్పుతో కాలువలు తయారు చేసి వాటి మధ్య దూరం ఏంటంటే 8 నుంచి 10 ఫీట్ల దూరం ఉండేటట్లుగా చూసుకుంటారు. చేసి ఈ కాలువలకు రెండు వైపులా కూడా 45 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సాంప్రదాయ పద్ధతి. దాంట్లో ఏంటంటే మనకు కొంచెం కలుపు సమస్య వస్తూ ఉంటుంది, నీటి తడులు ఎక్కువ తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఏంటంటే కొంచెం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆధునిక పద్ధతి ఏదైతుందో మోడర్న్ కల్టివేషన్లో మల్చింగ్ పద్ధతిలో అంటే మనము ఈ మన తోటలో ఎత్తుమడలను తయారు చేసుకోవాలి. ఎత్తుమడలు మనం చూసినప్పుడు ఒక 90 సెంటీమీటర్ల వెడల్పుతోని ఒక 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు, అదేవిధంగా ఈ మడుల మధ్య మనకు కనీసం ఒక 45 సెంటీమీటర్ల గ్యాప్ ఉండేటట్లుగా మనం నడవడానికి, అంతర్కృషి చేయడానికి చూసుకోవాలి. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎత్తుమడుల పైన మనం విత్తనాలను 45 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవడం, అదేవిధంగా మనం డ్రిప్ లేటరల్ పైపులను పరుచుకోవడం, అంటే మనం నీటిని కూడా డ్రిప్ ద్వారా అందిస్తాం. డ్రిప్ లేటరల్ పైపులను పరుచుకున్న తర్వాత మల్చింగ్ షీట్ పరుచుకోవడం. ఈ మల్చింగ్ షీట్ పరిచిన తర్వాత ఏంటంటే మనకి ఇది ఏంటంటే కలుపు సమస్య అనేది ఉండదు ఒకటి. తర్వాత
ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు అందిస్తూ ఉంటాము. మొక్కకు అంటే పంట మొత్తం కూడా మనకు కావాల్సినటువంటి తేమ శాతం అనేది మొదటి నుంచి చివరి దశ వరకు కూడా అందుతూ ఉంటుంది. మనం తక్కువగా ఇచ్చినటువంటి నీళ్ళని అంటే తేమ త్వరగా ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు ఉండేటట్టుగా తక్కువ నీటితోని ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవచ్చు. కలుపు సమస్య అనేది ముఖ్యంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇంకోటి మంచి మొక్కల వేర్ల దగ్గర కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, ఈ మల్చింగ్ షీట్ ఉండడం వల్ల సూక్ష్మ వాతావరణం అనేది కూడా అనుకూలంగా పెరిగి మొక్కకు మేలు చేసే సూక్ష్మ జీవుల సంతతి కూడా పెరగడం వల్ల వేరు పెరుగుదల బాగుంటుంది. తద్వారా ఏంటంటే మనకు పూత సమయానికి రావడము, పిందెగా మారడము, మంచి రంగు, అదే విధంగా మంచి సైజుతో కూడినటువంటి కాయలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 1-2 సస్యరక్షణ పద్ధతులు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు విత్తనము, నేల, వాతావరణం ఎంత అవసరమో పంట దిగుబడులు సాధించాలంటే రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఎట్లాంటి చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు? ఇప్పుడు సస్యరక్షణ చర్యల భాగంగా ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. అంటే మనం ఏంటంటే ఎరువులను వేసినప్పుడు కేవలం రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చీడపీడలు చూస్తే కనుక మనకు ఎర్ర పెంకు పురుగులు అనేవి తొలి దశలోనే మనం విత్తినటువంటి 20 నుంచి 25 రోజుల తర్వాత ఈ ఆకులను తినేస్తూ ఉంటాయి. వీటిని నివారించడానికి ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే కనుక లీటర్ నీటికి 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఉష్ణోగ్రతలు పెరిగినా కొద్దీ ఫిబ్రవరి నుంచి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆకులు ఏంటంటే ముడుచుకుపోవడము, దగ్గరికి రావడము, మొక్క బలహీనంగా కనబడుతుంది. అదేంటంటే తామర పురుగులు. తామర పురుగుల సమస్య ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ వీటిని నివారించడానికి ఫిప్రోనిల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులకు సంబంధించి తెగుళ్ళకు సంబంధించిందంటే బూడిద తెగులు ప్రధాన సమస్యగా కనబడతాం. బూడిద తెగులు అంటే ఆకులపైన మనం బూడిద జల్లినట్లుగా తెల్లగా కనబడతా ఉంటుంది. ఈ బూడిద తెగులను నివారించడానికి మనకు డైనోక్యాప్ అనే మందునైతే కనుక లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే కెరాతిన్ అనేటటువంటి మందు తీసుకున్నట్లయితే కనుక 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్నిసార్లు బూజు తెగులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం మ్యాంకోజెబ్ అయితే కనుక లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు మొక్క బాగా ఎదిగిన తర్వాత కాయ ఎదిగే దశలో వేరుకులు తెగులు కూడా వస్తూ ఉంటాయి. ఫిజేరియం వేరు తెగులు. దీనివల్ల ఏంటంటే మొక్కలు ఎండిపోయి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని నివారించడానికి మనము మొక్క మొదళ్ళ దగ్గర కాపరాక్సి క్లోరైడ్ అనేటటువంటి శిలీంద్రనాశిని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వేరు భాగం తడిచేటట్లుగా అందించినట్లయితే కనుక ఈ ఎండు తెగులను నివారించడానికి అవకాశం ఉంది. చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ తర్బూజా ఏదైతే పుచ్చకాయ అంటున్నామో వీటి సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి, ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ పుచ్చకాయను సాగు చేయాలనుకుంటున్న రైతులు ఉన్నారో వాటిని సరైన రకాలను ఎంపిక చేసుకొని సరైన సమయంలో విత్తుకొని ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని రైతు శ్రోతల కోసం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. పుచ్చకాయ సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో కేళ్ళని నేటిన ముచ్చట అది. ఇది ఈ ఎల్లటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.